స్క్లీరోడర్మా అనేటువంటి రక్తవాతం గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ ప్రత్యూష. నేను ఒక MD/DM రుమటాలజిస్ట్ని ఫ్రమ్ ప్రత్యూష రుమటాలజీ కేర్ గుంటూరు. సో వాతం జబ్బులు అనేవి మనం ఇదివరకు రీల్స్లో తెలుసుకున్నామండి. ఓన్లీ కీళ్ల మీదే కాకుండా శరీరంలో వేరే అవయవాల మీద కూడా ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. అటువంటి వాతాలని మనం రక్తపు వాతాలు అంటాం. అందులో ఒక అత్యంత ముఖ్యమైన వాతం, అది మనం ఈ టైంలో ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే అది చలికాలంలో కొద్దిగా తీవ్రతరమయ్యే వాతం కాబట్టి దాని గురించి మాట్లాడుకుంటున్నాం. అది స్క్లీరోడర్మా లేదా సిస్టమిక్ స్క్లీరోసిస్. సో ఈ సమస్యలో ముఖ్యంగా జరిగేది ఏంటంటే అండి, శరీరంలోని రక్తనాళాలు సన్నపడిపోతూ ఉంటాయి. సో వేళ్ళకి తీసుకెళ్లే రక్తనాళాలు సన్నపడిపోవటం వల్ల వేళ్ళకి రక్త సరఫరా అందకపోవటం, చేతి వేళ్ళకి కానీ కాలి వేళ్ళకి కానీ, తద్వారా కొంతమందికి చేతి చివర్ల గుంటల్లాగా పడటం, విపరీతమైన నొప్పి రావడం, అది మరీ తీవ్రమైతే గ్యాంగ్రీన్ అంటే చేతులు పూర్తిగా రక్త సరఫరా అందక వేళ్ళు చచ్చిపోవటం అనేది, నల్లగా ఊడిపోవటం అనేది కూడా జరగచ్చు. అదేవిధంగా ఈ శరీరంలో వేరే అవయవాలకి వెళ్ళే అన్ని రకాల రక్తనాళాల మీద ఎఫెక్ట్ చూపించవచ్చండి. చర్మంకి వెళ్ళే రక్తనాళాలు సన్నబడిపోవచ్చు, తద్వారా చర్మం గట్టి పట్టం, స్కిన్ థికెనింగ్ అంటాం, ఇలా లాగటానికి రాకుండా అతుక్కుపోయినట్టు అయిపోతుంది. ఒక్కొక్కసారి ఈ జబ్బులో ఊపిరితిత్తులు దెబ్బతింటాం, గుండె దెబ్బతింటాం కూడా జరగచ్చు. సో వీటన్నిటికీ కూడా మొట్టమొదటి సంకేతం మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నట్టు చన్నీళ్ళకి చేతులు ఎక్స్పోజ్ అయినప్పుడు రంగులు మారటం, తెల్లగా అవటం, నీలంగా అవటం. వీటికి నిర్ధారణ చేయటానికి కొన్ని రకాల పరీక్షలు ఉంటాయండి. వాటి ద్వారా ANA ప్రొఫైల్ అంటాము. అందులో SCL70 లేదా టోపోఐసోమరేస్ అనే యాంటీబాడీస్ పాజిటివ్ వస్తే ఈ జబ్బు నిర్ధారణ చేస్తూ ఉంటాం. సో మీకు కనుక ఇటువంటి లక్షణాలు ఉంటే దయచేసి వెంటనే ఒక రుమటాలజిస్ట్ని కలవండి. మీకున్నది జస్ట్ ప్రైమరీ రేనాయిడ్సా, లేదు ఇటువంటి ప్రమాదకరమైన సమస్య ఏమన్నా మొదలవబోతుందా అనేది తెలుసుకోండి. థ్యాంక్ యూ.